నేను దూకేస్తా అని చెప్పాడు. అది వెంకటేష్ సినిమాలో బొడ్డోడు మధ్య మాట్లాడాడు కింద డేట్ సంక్రాంతికి వచ్చినప్పుడు. అదే మోడల్లో 25 ఇస్తే నేను దూకేస్తా అని చెప్పాడు. కానీ ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు 25 ఇస్తాకు ఒప్పుకోలే. తన అదృష్టం బాగుండి వాళ్ళు మంత్రి అయ్యావు. సరే అయ్యావు కదా, యోగ్యుడిగా ప్రవర్తించవయ్యా, యోగ్యుడిగా ప్రవర్తించు. నిజంగా జగన్ గారు 25 కోట్లు ఒప్పుకుని నా పక్కన ఉండేవాడు వాళ్ళ. సరే మంత్రి యోగం పట్టింది, దేవుడు రాసి ఉంచాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ 25 కోట్లకు ఒప్పుకోలేదు. నిన్న ఆయన మాట్లాడతా ఏమని మాట్లాడతారంటే వారు అసలు పాస్ పుస్తకాల గురించి ఈయన చాలా అంటే తక్కువ మాట్లాడాడు, సర్వే గురించి తక్కువ మాట్లాడాడు. జగన్ గారు చెప్పిన కరెక్ట్ కాదు, ఇదిగో ఇది కరెక్ట్ అని చెప్పడానికి తక్కువ సమయాన్ని వాడి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బూతులు మాట్లాడటానికి, జగన్ గారి గురించి అసహ్యంగా మాట్లాడటానికి, జగన్ గారు వాళ్ళ బాబాయ్ గారిని చంపేశారని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారితో తగాదా పడుతున్నాడని, వాళ్ళ చెల్లి గారితో తగాదా పడుతున్నారని, వీటికే వారు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ప్రాధాన్యత కల్పించడం కూడా ఎక్కువ సమయాన్ని కూడా వారు కేటాయించారు. వాస్తవంగా పాస్ పుస్తకాలు పూర్వం ఇట్లా ఉండేవి. దాంట్లో ఏముంటది, ఫోటో, ఖాతా నెంబరు, ఈ రకమైనటువంటి ఊరికే దాంట్లో ఎంత విస్తీర్ణం, సర్వే నెంబర్ ఎంత, అది మెట్ట మాగాణ, విస్తీర్ణం ఎంత, అలాగే దానికి పన్ను సెస్లు ఎంత, డబ్బులు ఎంత, అది సొంతమా లేకపోతే అసైన్మెంటా, ఆ వివరం తహసీల్దార్ సంతకం ఇలా ఉండే. ఇది పాస్ పుస్తకం పాతది. జగన్ గారు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు కదా, జగన్ గారు బొమ్మ వేసుకున్నాడని. ఈ బొమ్మ వేసుకున్న పాస్ పుస్తకం ఇది. అట్ట చూపించాలా అన్నాడు. అట్టని మొన్న చూపించా, మళ్ళీ ఇవాళ కూడా చూపిస్తున్నా. ఇదిగో జగన్ గారు ఇచ్చినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ పుస్తకం అట్ట ఇదిగో. సరిపోయిందా? చూసుకున్నారా? పైన రాజముద్ర ఉంది, జగన్ గారి బొమ్మ ఉంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ. దాంట్లో రైతు ఫోటో, వివరాల కోసం క్యూఆర్ కోడ్. చంద్రబాబు గారి వీడియో ఉందండి, ఆయన ఏదో చెప్పారు, ఉందా అది తర్వాత మాట్లాడదాం. ఒకసారి దాని గురించి కూడా మాట్లాడతా. చంద్రబాబు గారు ఏం మాట్లాడారు, వీళ్ళందరూ ఏం మాట్లాడారు, పయ్యావులు గారు ఏం పిల్లి మొగ్గలేశారు, మొత్తం అంతా మాట్లాడతాను. దాంట్లో ఆయన ఏం చెప్తాడంటే, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పుస్తకంలో ఏముంది, ఏమి లేవు, ఊరికే జగన్ బొమ్మ ఉంది, మా దగ్గర చాలా ఉన్నాయని చెప్పాడు. ఇది వాళ్ళు ఇచ్చిన పుస్తకం, దాన్ని కూడా చూపిస్తాను. డార్లింగ్ మంత్రి గారు కాస్త ప్రజల బాగోగులు, ప్రజల యొక్క అవసరాలు, దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. జగన్ గారు మడిగట్టు కూర్చుని ఆ 25 కొట్టనన్నాడు కాబట్టి నీకు అదృష్టవశాత్తు మంత్రి అయ్యావు, తప్పేం లేదు. మంచి పేరు సంపాదించుకో, స్టేట్స్మెన్ గా ఎదుగు. బూతులతో, అసభ్య పదజాలంతో చంద్రబాబు నాయుడు గారికి పరమానంద భరితుని చేయటం కోసం, నీ మంత్రి పదవిని కాపాడుకోవటం కోసం ఈ అసభ్యకరమైన పదజాలాలతో మాట్లాడే కంటే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ని, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ని, సర్వే డిపార్ట్మెంట్ ని చతుర్ముఖ పారాయణమంతా కాకపోయినా అంతో ఎంతో కాస్త అటు ఇటుగా దాన్ని కూడా భావించి అధ్యయనం చేసి మంచిగా మాట్లాడుతూ, వాక్చాతుర్యంతో వాస్తవాలు మాట్లాడుతూ దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఎదగమని చెప్పని, జనం దృష్టిలో అద్భుతమైన మంత్రి అని చెప్పి, అనగానే అనేవాడు అద్భుతమైన మంత్రిరా అని చెప్పి
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అన్ని తప్పుడు మాటలు రాస్తున్నాడు. అతను డార్లింగ్ మంత్రి కాదు, 5 స్టార్ హోటల్లో పైరువీలు చేసే మంత్రి కాదు, మంచి యోగ్యుడు అని చెప్పి అనుకునేట్టుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి పాలి ఇరిగిపోయేట్టుగా ఆ టీవీ ఛానల్లో డబ్బా మీద రేకేసి గీకినట్టుగా మాట్లాడేటువంటి ఒక వాయిస్ ఓవర్ ఇచ్చేటువంటి ఆ మాటలన్నీ కూడా తప్పుడు మాటలు అనేట్టుగా, మీ మీద మాట్లాడినటువంటి మాటలని తప్పుడు మాటలు అనేట్టుగా రుజువు చేసుకునేలాగా ప్రవర్తించమని చెప్పని హితవు చెప్తున్నా. ఏంటి పేరుని వెంకటరామయ్య అంతేనా? అతను ఇంట్లో పరిమితం చేసినా కూడా కారు కూతలు, పిచ్చి కూతలు, ఎందుకంటే ఇవన్నీ కూడా తాడేపల్లి పక్కన ఈ ప్యాలెస్ బయట తిరిగే పిచ్చి డాష్లు ఆ బస్ స్టాండ్ దగ్గర రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం ఆ బందర్లో, ఎందుకంటే ఇంటికి పరిమితం చేశారు, ఇంట్లో ఉండకుండా బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి పెట్టడం. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పర్సనల్గా విమర్శ చేయను, చాలా క్లియర్గా సబ్జెక్ట్ మీద చెప్పాము, జీవోలు ఇచ్చి చూపించాము. ఎప్పుడైతే ఈ నేషనల్ లెవెల్లో సర్వేలు స్టార్ట్ అయినాయో చెప్పాము. 2017లో 32 కోట్ల రూపాయలతో ఎప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు కార్ స్టేషన్స్ పెట్టారు, అన్నీ కూడా చూపించాను. దాని మీద మాట్లాడటం ధైర్యం లేదు, దమ్ము లేదు. ఎందుకంటే వాళ్ళు పదవులు ఉంటేనే వాళ్ళు మాట్లాడగలరు, డబ్బు గురించి మాట్లాడతారు, డబ్బు సంపాదన గురించి మాట్లాడతారు. ఈ రోజు వ్యక్తిగతంగా ఏమన్నా హనం చేయటం అంటే, ఎందుకంటే మానసికంగా కుంగ తీయాలని చెప్పే ఒక దౌర్భాగ్యపు అలవాటు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి ఉంది. వాళ్ళ నాయకుడు అంతే, ఇలాంటి పిచ్చి డాష్లు అందరూ కూడా వాళ్ళకి ఈ మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే నమ్మకం ఉంది. మేము కూడా ఒక నమ్మకంతో, చిత్తశుద్ధితో, నిజాయితీతో ఎప్పుడు కూడా చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం తప్ప ఎప్పుడు వాళ్ళలాగా వ్యక్తిగత హననం అనేది లేదు. సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు, ఎందుకంటే పాస్బుక్లు నువ్వే తెరిస్తే QR కోడ్ ఓపెన్ కాలేదు, అలాంటి పరిస్థితి ఉంది. ప్లస్ దాని మీద ఎంత తక్కువ మాడితే మీకు అంత మంచిది, ఎందుకంటే మీకు పాజిటివ్గా మాట్లాడడం రాదు. ఎప్పుడు కూడా ఆ భజన తప్ప ప్రజాహితం కోరే పరిపాలన గతంలో చేయలేదు. ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి అట్లీస్ట్ ఒక రాజకీయ నాయకుడు, అందులో నువ్వు సన్యాసం పుచ్చుకున్నావు, నీలాంటి ప్రెస్ మీట్ పెట్టే అర్హత కూడా లేదు. చిల్లర బతుకులు బతికేటోళ్ళు మీరు కూడా మా గురించి మాట్లాడుతూ ఉంటే చెప్తున్నా, నేను ఈ బిస్కెట్లు వేసి చెప్పిన వాళ్ళకి మీకు కూడా తప్పకుండా నోటీసులు ఇస్తాను, తప్పకుండా దీనికి ఎక్కడ దాకా వెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఇప్పుడు దాకా మాట్లాడేది అదే కదా నాయన, నా రేట్ గురించి వాడు చెప్పేది, వాడు బతికేంటో నాకు తెలుసు, నా రేట్ ఏంటో, నా ఖర్చు ఏంటో, నా రేట్ ఏంటో, నా చరిత్ర ఏంటో, నేను ఎంత కష్టపడి నిజాయితీగా పైకి వచ్చానో ప్రజలందరికీ తెలుసు. రేపల్లా కాదు, బందర్లో కూడా చెప్పుకుంటారు నా గురించి, హైదరాబాద్లో కాదు. నా నిజాయితీ ఏంటో, నా కష్టత పడటం ఏంటో, నేను ఎలా పైకి వచ్చాను. వాళ్ళకి పదవులు ఉంటే డబ్బు సంపాదన, నాకు పదవులతో డబ్బు సంపాదన మాకు సంబంధం ఏం లేదు. మేము ఎప్పుడు కూడా ప్రజాహితం కోరి ప్రజలు బాగుండాలి, మాతో పాటు నలుగురు బాగుండాలని చెప్పేసి కష్టపడి పనిచేసే వాళ్ళు, నిజాయితీతో పనిచేసేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతో పనిచేసే వాళ్ళని తప్ప వాళ్ళు చెప్పా కదా, నీతి నిజాయితీ ఏమీ లేనటువంటి అబద్ధాల మీద పుట్టినటువంటి పార్టీ, చెత్త పార్టీ వాళ్ళు ఇప్పుడు కూడా ఎంత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తే కూడా దాన్ని కూడా వక్రీకరించి ఈరోజు మాట్లాడి వీళ్ళు లేరు. ఇలా బిస్కెట్లు వేసి మాట్లాడించే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం. తప్పకుండా 100% నోటీస్ కూడా పంపిస్తాము. 100% దానికి ఎట్లా చేయాలో లీగల్తో మాట్లాడుకుని మేము తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ.